చూస్తున్నాం ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీఈసీ సమావేశమైంది. 17 లోక్సభ స్థానాలకు 309 దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థుల విషయంలో సభ్యుల అభిప్రాయాలు కూడా నమోదు చేసుకుంటున్నారు. ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపబోతోంది పీఈసీ. 17 లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందంటున్నారు సీఎం రేవంత్. అభ్యర్థుల ఎంపికపై రేపటిలోగా నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. గెలిచే అవకాశం ఉన్న వారికే కాంగ్రెస్ టికెట్లు అంటున్నారు కోమటిరెడ్డి. దరఖాస్తు చేయని వారి పేర్లను కూడా పరిశీలిస్తామంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో అధిష్టానానిదే తుది నిర్ణయం అంటున్నారు కోమటిరెడ్డి. కనీసం 12 నుంచి 13 సీట్లలో విజయం సాధిస్తామంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈసీ మీటింగ్ లో గైడ్ లైన్స్ డిస్కస్ చేసినాం. అందరికి 300 అప్లికేషన్ వచ్చిన అప్లికేషన్ లిస్టు ఈచ్ పీఈసీ మెంబర్కు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానిలో మాకు ఉన్న ప్రియారిటీలు క్యాస్ట్ పరంగా, సామాజిక పరంగా, వినబిలిటీ క్రైటీరియా, క్యాస్ట్ క్రైటీరియా తీసుకుంటూ గెలిచే అభ్యర్థి టికెట్లు ఇవ్వడానికి రేపటిలోగా పీఈసీ మెంబర్లందరూ కూడా ఇస్తాం. తర్వాత దాన్ని సిఈసీలో సిడబ్ల్యూసీలో పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. అవన్నీ కూడా మీకు చెప్పే విషయాలు కాదు, మీరు అడిగే విషయాలు కాదు. మాకున్న అప్లికేషన్ కానివ్వండి, అప్లికేషన్ పెట్టని వాళ్ళు కూడా ఎవరైనా గెలిచే క్యాండిడేట్ ఉంటే రాసి ఇవ్వమని చెప్పిన ఫైనల్ నిర్ణయం పార్టీ హైకమాండ్ ఎవరిని అభ్యర్థిని నిర్ణయించినా తప్పకుండా 12, 13 మినిమం సీట్లు గెలిపిస్తాం. గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.